అలాగే ఆ పంపించిన వాళ్ళ పేరు కూడా చెప్పాం. చెప్పేస్తున్నాను. మన కూతురు అనూష. తను మీ భార్య కాకపోతే, తనకి మీకు ఏ సంబంధం లేకపోతే ఇలా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయో ఎలా చెప్తుంది? అమూల్య, ఆవిడ నుండి బయటపడ్డానికి నేను గది బయట గెడపెట్టాను. ఈవిడేమో నన్ను బయటికి గెంటేసి లోపల గడియ పెట్టుకుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎంతో చక్కగా 10 గంటలకు పడుకుని ఉదయాన్నే 5 గంటలకి ప్రశాంతంగా నిద్రలేచి యోగా చేసి వాకింగ్ చేసి అన్ని టైం టు టైం హాయిగా చేసుకునే నన్ను నా టైమింగ్స్ ని టోటల్ గా మార్చేసిందిరా తను. నాకసలు నిద్రే పట్టడం లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నేను 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 కొన్న స్థలం, దానివల్ల వచ్చే వేల కోట్ల ఆస్తులు నా కళ్ళ ముందు బెదురుతున్నాయి. సిద్ధాంతి గారు చెప్పినట్టు తనెవరో తెలుసుకుందామంటే ఎంత ప్రయత్నించినా దాని ఆచూకీ తెలియడం లేదు. మేడం, మీరు చెప్పినట్టే రామకృష్ణ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేశాం మేడం. ఆ రామకృష్ణకి 2 కూతుర్లంట మేడం. ఒకరు అమూల్య, ఇంకొకరు లావణ్య. ఆ అమూల్యనే రామకృష్ణకు దొరికిందంట మేడం. ఆ దొరికిన కూతుర్ని హైదరాబాద్లోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ సూర్యనారాయణ కొడుకు పార్దుకిచ్చి పెళ్లి చేశారంట మేడం. ప్రస్తుతానికి ఆ అమ్మాయి భర్తతో కలిసి హైదరాబాద్లోనే ఉంటుందంట మేడం. ఆ మహిమాన్వితురాలికి పెళ్ళయ్యిందా? అవును మేడం. తన భర్తతో కలిసి హైదరాబాద్లో ఉంటోందా? అవును మేడం. ఇప్పుడు అమూల్యని హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా రప్పించాలి? ఏంటి ఐశ్వర్య, పార్దుకు గారి గురించి నీకు A to Z బాగా తెలుసు. అలాంటిది పార్దుకు గారి లైఫ్లో సువర్ణ అనే అమ్మాయి ఉందని నీకు తెలీదా? నేను కంపెనీ పని మీద ఒక 6 months ఫారెన్ లో ఉన్నాను ఉదయ్. అప్పుడు పార్థు బిజీగా ఉండడం వల్ల తను వెళ్లాల్సిన ఫారెన్ ట్రిప్ నేను వెళ్లాల్సి వచ్చింది. ఆ 6 నెలల్లో పార్థుకి ఎంతమంది అమ్మాయిలు పరిచయం అయ్యారో, ఎంతమందితో కలిసి తిరిగాడో నాకు తెలీదు. బహుశా ఆ సువర్ణ అనే అమ్మాయి ఆ 6 నెలల్లోనే పార్థుకి దగ్గరై ఉంటుంది. ఐశ్వర్య, నేను నిన్ను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు అమ్మ ఎవరో ఎలా ఉంటుందో ఇవేమీ తెలీదు. అలాంటి అమ్మని నేను అమూల్య గారిలో చూసుకున్నాను. నేనెప్పుడు చెప్తూ ఉంటాను, నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే నాకు పునర్జన్మనిచ్చింది మాత్రం అమూల్యమ్మే. ఎప్పటికీ అమ్మకి నేను బిడ్డనే. అమూల్యమ్మ వయసులో నాకంటే చిన్నదే అవ్వచ్చు, కానీ ఆవిడ నాకు పునర్జన్మనిచ్చారు కాబట్టి అమ్మగా ఫిక్స్ అయిపోయాను ఐశ్వర్య. అమ్మ ప్రేమేంటో నాకు తెలియదు, కానీ అమూల్యమ్మను చూసిన ప్రతిసారి
అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది ఐశ్వర్య. అలాంటి మా అమ్మ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేను తట్టుకోలేను. ఊరుకో ఉదయ్, టేక్ ఇట్ ఈజీ. ప్లీజ్ ఐశ్వర్య, అమ్మకి ఇబ్బంది కలిగేలా ఏది జరగకుండా చేయాలి. అలా చేస్తానని నాకు ప్రామిస్ చేయ ఐశ్వర్య. నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఉదయ్. అమూల్య గురించి నీ అంత గొప్పగా ఆలోచించే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. అమూల్య జీవితానికి ఏ హాని కలగనివ్వను. నువ్వేం టెన్షన్ పడుకో. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అమూల్య, 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 రండి సువర్ణ గారు. గుడ్ మార్నింగ్ పార్థు. గుడ్ మార్నింగ్ అమూల్య. నేను డ్రెస్సులు తెచ్చుకోవడం మర్చిపోయాను అమూల్య. నీ చీరిస్తే ఫ్రెష్ అప్ అవుతాను. తప్పకుండా ఇస్తాను, ఉండండి తీసుకొస్తాను. ఇదిగోండి. అబ్బో, బాగా కాస్ట్లీ చీరలా ఉందే. అవునండి, పార్థి గారే తీసుకొచ్చారు. పర్లేదే, మన భర్త నీకోసం మంచి కాస్ట్లీవే కొంటున్నట్టున్నాడు. చీర మార్చుకుని వస్తాను. థ్యాంక్ యూ అమూల్య. అమూల్య, ఈ చీర నాకు చాలా బాగుంది కదా పార్థు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అలా ఉన్నావేంటి పార్థు? ఇంతకీ పాపెక్కడా? కనపడ్డం లేదు. పాపెక్కడా అని ఆయన అడుగుతారేంటి? పాప మీ దగ్గరికే కదా వచ్చింది, నా దగ్గరికి వచ్చిందా? అవును. ఏంటి వేళకోళంగా ఉందా? పాప మీ దగ్గరికే కదా వచ్చింది, మీరు పాపను దత్తత కూడా తీసుకున్నారు. పైగా ముగ్గురు బాగా దగ్గరయ్యారు కూడా. ఇప్పుడు ఇలా అంటారేంటి? మీరేం మాట్లాడేంటి పార్థి గారు? కొత్తగా ఇంకో డ్రామానా? ఈవిడితో ఎందుకు ఇలా మాట్లాడిస్తున్నారు? మీరు, ఈ సువర్ణ గారు, ఆ పాప
ముగ్గురు ఇంకా డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు పార్థి గారు. ఇది మీ ఇల్లు, మీరు ముగ్గురే కలిసి ఉండండి. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానులేండి. అలా వెళ్ళిపోతే ఎలా సిస్టర్? నన్ను ఇంటి కోడలిగా, నా కూతుర్ని ఇంటి వారసురాలుగా అన్ని సెట్ చేసి ఆ తర్వాత వెళ్ళాలి. అప్పటి వరకు వెళ్ళడానికి వీల్లేదు. ప్రస్తుతానికైతే నా కూతుర్ని నాకు చూపించండి. చూడు, నీ పాప అంటున్నావుగా, నీ పాప ఏం చెప్పిందో నువ్వే చూడు, బాగా చూడు. 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు. నీ దగ్గరికే వస్తున్నానని వీడు తీసిపెట్టి మరీ వెళ్ళింది చూడు. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో, పదనిస పాడుతుంది ప్రాణం అలపుల వింత యాసలో. నీ పెదాలు తప్పయే వరాలు వద్దని వినాలనుంది నువ్వే అంటే. ఈ క్షణాలు తప్పయే క్షణాలు వద్దని అనాలనుంది నీతో ఉంటే. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో, పదనిస పాడుతుంది ప్రాణం అలపుల వింత యాసలో. నిన్న మొన్న కంటే ఇవాళ వెచ్చగుంది చూడు చిరాకి ఊపిరి. నువ్వు ముందరుంటే ఇలాగా కమ్ముతుంది చుట్టూ సుఖాల ఆవిరి. నీ కౌగిలింతలోన ఖైద చేసి హాయిగా ఎంతెంత స్వేచ్ఛనిచ్చినావు తీయగా. నా పేరు మీద నేలపైన ఉన్న ఆస్తి నువ్వని. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో, పదనిస పాడుతుంది ప్రాణం పలుపుల వింత యాసలో. నువ్వు తప్ప వేరే ప్రపంచం ఎందుకన్న ఊహ తయారైందిలే. నువ్వు నన్ను నాకే మరోలా చూపుతున్న లీలా భలేగా ఉందిలే. నీ వేలు పట్టుకుంటే నిదురనైన వీడను, నీ చేయి నిమురుతుంటే నిదురలేవను. నా నీడ కూడా నన్ను వీడి నిన్ను చేరుకుందని. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో,
ఏంటమూల్య మనం చూసిన పాప వీడియో ఏమైంది? ఇంక చాలా ఆపండి పార్థు గారు. మీ నటన ముందు నేను తేలిపోతున్నాను. అమూల్య, నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు అమూల్య. వీళ్లతో నాకెలాంటి సంబంధం లేదంటారు, అంతే కదా? అంతే కదా కాదమూల్య, అది పచ్చి నిజం. మీరింకా అలాగే మాట్లాడతారేంటి పార్థు గారు? నాకు వినడానికే బోర్గా ఉంది. నిన్నే కదా ఫోటోస్తో సహా ప్రూవ్ అయింది. ఇంకా సంబంధం లేదు అంటే ఎలా నమ్ముతాననుకున్నారు పార్థు గారు? మీరింకా ఏ నాటకం ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకో నెల రోజుల్లో, కరెక్ట్ గా నెల రోజుల్లో అత్తయ్య గారు మామయ్య గారు వచ్చేస్తారు. వాళ్ళొచ్చే వరకు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. వాళ్ళు రాగానే ఈ ఇంటి కోడలిగా సువర్ణ గారిని, వారసురాలిగా అనూష పాపని వాళ్ళకప్ప చెప్పి ఆ మరుక్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సరిగ్గా నెల రోజులు గుర్తుపెట్టుకోండి. అమూల్య, అది కాదమూల్య. చూడు పార్దు, నేను నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను. నా పాపను ఎక్కడికైనా పంపించావో లేక ఎవరి దగ్గరైనా దాచావో, నెల రోజుల్లో నా పాప నా దగ్గర ఉండాలి. ఎలా? ఆ అమూల్యని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించటం ఎలా? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేద్దాం మేడం. అవును మేడం, కిడ్నాప్ చేద్దాం. మేడం, మేడం, రే, సిద్ధాంతి గారేం చెప్పారు? మేడం, మేడం, ఆ అమ్మాయి తనకు తానుగా వచ్చేలా ఓ పద్ధతి ప్రకారంగా తీసుకురమ్మని చెప్పారా లేదా? చెప్పారు మేడం, చెప్పారు మేడం. ఆలోచించండి, బాగా ఆలోచించండి. అంతేగాని నోటుకొచ్చినట్టు ఇలా పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చారనుకో, ఆ అమూల్య కంటే ముందు మీకు రక్త తర్పణం జరిగిపోతుంది. జాగ్రత్త. సరిగ్గా 6వ పౌర్ణమి రోజున ఆ అమూల్య తనకు తానుగా తాను పుట్టిన చోటికి రావాలి. అలా రావాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నేను జయా బచ్చన్ కంటే హైట్ ఎక్కువైనా నువ్వు అమితాబ్ బచ్చన్ కంటే హైట్ ఎక్కువదయ్. అందుకే బటన్ కొట్టడానికి ఇలా స్టూల్ ఎక్కితే గానీ అందట్లేదు.
ఇప్పుడు నువ్వు రీసెర్చ్ కి వెళ్ళడం అంత అవసరమా ఉదయ్? నా పని అలాంటిది, వెళ్ళక తప్పదు. సరే. సరే కాదు, నువ్వే ఎదురు రావాలి. తప్పకుండా ఉదయ్, నేనే ఎదురొస్తాను. ఉదయ్, 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 ఏమైంది ఐశ్వర్య? ఉదయ్, పాము, పాము. నేను చేయబోయే రీసెర్చ్ కి హెల్ప్ చేయడానికి పాము వచ్చింది. ఒక పాము నీకు హెల్ప్ చేయడానికి రావడం ఏంటుదయ్? అవును ఐశ్వర్య, దీని పేరు నాగప్ప. ఇదొక దైవ సర్పం. పొరపాటున కూడా ఎవరికి హాని చేయదు. ఆ రామకృష్ణ ఇద్దరు కూతుళ్ళకి పెళ్లిళ్లు చేశాడంట. ఇప్పుడిద్దరూ సిటీలోనే ఉన్నారంట. రామకృష్ణ ఇప్పుడు ఆ రామాపురంలో లేడు. అతను కూడా సిటీకొచ్చాడంట. అతన్ని వెతికే పనిలోనే ఇలా ఉన్నాను.